రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. మధ్యాహ్నం 2ంటికి సచివాలయంలో ఈ భేటీ కాబోతున్నారు. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్ కు పంపినటువంటి ఆర్డినెన్స్ ముసాయిదాపై చర్చించబోతున్నారు. దాంతో పాటు సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాదంపై నిపుణుల కమిటీ నివేదికపైన డిస్కస్ చేయనుంది కేబినెట్. వీటితో పాటు గోశాలల ఏర్పాటు, మెడికుంట ప్రాజెక్ట్, దేవాదుల ఎత్తిపోతుల ప్రాజెక్ట్ పనుల అంచనాల సవరణ, సీతారామ ప్రాజెక్ట్, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ పనులపైన చర్చించనుంది మంత్రివర్గం. ఇక రేపే కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి తన నివేదిక అందజేసే అవకాశం ఉంది. నివేదిక అందితే రేపు జరగబోయే కేబినెట్ భేటీలో యథావిధిగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటికే విద్యుత్ సంస్థలో అక్రమాలకు సంబంధించి జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. ఘోష్ నివేదిక అందితే 2 కమిషన్ రిపోర్టులకు మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మంత్రివర్గ ఆమోదం తర్వాత 2 కమిషన్ల రిపోర్టుపై తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది.